ఓకే సార్. మేడం. మేడం యాక్చువల్‌గా నిన్నే ఒక కన్సల్టేషన్ మాట్లాడా. అసల తండ్రి గుండెలు పగిలిపోయేంత పొజిషన్. ఎందుకు అంటే మ్యారేజ్ అయ్యి 25 ఇయర్స్ అవుతుంది. ఇద్దరు పిల్లలు. వాళ్ళిద్దరూ కూడా ఒక అబ్బాయి, ఒక అమ్మాయి మంచి పొజిషన్‌లో ఉన్నారు. ఒక 20 ఇయర్స్ బ్యాక్ వాళ్ళ వైఫ్ ఏదో క్యాన్సర్ ప్రాబ్లమ్ వల్ల చనిపోయింది. ఆ 20 ఇయర్స్ నుంచి అతను సెకండ్ మ్యారేజ్ చేసుకోకుండా కొంత ఆర్థోడాక్స్ ఫ్యామిలీ అన్నమాట. చాలా పద్ధతిగా పిల్లల్ని పెంచాలి అనే పొజిషన్‌లో అబ్బాయి మంచి పొజిషన్‌కెళ్ళాడు. అమ్మాయి కూతురు ఎవరైతే ఉన్నారో ఈరోజు ఒక ప్రొఫెషన్‌లో ఉంది. ఒక డాక్టర్ ప్రొఫెషన్‌లో ఉంది. "ఏంటి సార్ మరి మీకు అడ్వకేట్‌ల దాకా రావాల్సిన అవసరం ఏంటండి?" అంటే ఆయన ఒకటే ఏడుపు. ఏంటి 3 ఇయర్స్ నుంచి అమ్మాయి తండ్రి మాట వినట్ల. ఎందుకు అంటే వీళ్ళ పద్ధతులు. ఆడపిల్ల కొంచెం నీట్‌గా డ్రెస్ ఏసుకోవాలి. నైట్ టైమ్ ఫోన్స్ మాట్లాడొద్దు. ఇవి చెప్తున్న విధానం ఎట్లా అంటే మీరు పల్లెటూరు వాతావరణం మీది. మీకసలేమీ తెలీదు. ఇప్పుడు జనరేషన్ ఎంత ఫాస్ట్‌గా ఉందో వాళ్ళ మీద మేము బెటరు అనుకుంటూ ఆ అమ్మాయి జాబ్స్ ట్రాన్స్‌ఫర్ ఏదైతే ట్రైనింగ్ ఉంటదో వీళ్ళ ఫీల్డ్‌లో జాబ్స్ వేరే చోటకి అప్లై చేసుకుంటూ ఇండివిడ్యువల్‌గా ఉండడానికే ప్రిఫర్ చేసి ఒక లాస్ట్ ఇయర్ 1 ఇయర్ బ్యాక్ అట ఆ అమ్మాయి వాళ్ళ ఫ్రెండ్ బర్త్‌డే. ఆ అబ్బాయి ముస్లిం, ఫ్రెండ్ ఏమో క్రిస్టియన్స్, ఈవిడేమో హిందూస్. ముస్లిం అబ్బాయిని లవ్ చేసింది. ఆ అబ్బాయికి ఆల్రెడీ మ్యారేజ్ అయిన సంగతి కూడా అమ్మాయికి తెలీదు. అంత బెస్ట్ ప్రొఫెషన్‌లో ఉన్న అమ్మాయి ఈవిడకో ఫార్మ్ హౌస్ ఉంటే బర్త్‌డే పార్టీకి ఫార్మ్ హౌస్ తీసుకెళ్ళిందంట. ఈ క్రిస్టియన్ ఫ్రెండ్స్ కాసేపు ఉన్నారు ఎళ్ళిపోయారు. ఇంకొకళ్ళు ఎవరో ఇద్దరు ముగ్గురు లేడీస్ వచ్చారట వాళ్ళు ఎళ్ళిపోయారు. వీళ్ళిద్దరు ఈ అబ్బాయి, అమ్మాయి రూమ్‌లోకెళ్లారు. ఆవిడ తర్వాత చెప్పడం ఏంటంటే అదేదో డ్రింక్స్ తీసుకొచ్చారు. ఆ డ్రింక్స్‌లో ఏదో కలిపారు. వాళ్ళిద్దరూ ఎంజాయ్ చేశారు. ఫోటోస్ కూడా. 1 ఇయర్ నుంచి ఆ అమ్మాయి ప్రొఫెషన్‌లో సరిగ్గా ఎళ్ళట్లేదు. ట్రైనింగ్ తీసుకోవట్లా. కెరియర్ డ్యామేజ్ అయిపోయింది. డిప్రెషన్‌లో ఉంది. ఏం జరిగింది? ఏం జరిగిందని ఈయన కనుక్కొని తండ్రికి చెప్పరు గదా! లాస్ట్ మంత్ ఏదో విషయం రివీల్ చేసింది. ఇలా జరిగింది నాన్న. మా గ్రూప్స్ ఏవైతే ఉంటాయో ఆ అబ్బాయి కూడా మెడికల్ ఫీల్డే. ఆ గ్రూప్స్‌లో ఇండైరెక్ట్‌గా బ్లాక్‌మెయిల్ చేస్తూ నాకు మెసేజ్‌లొస్తున్నాయి. నేను తప్పు చేశాను. మరి పోలీస్ స్టేషన్‌కెళ్ళి కంప్లెయింట్ ఇవ్వొచ్చుగా. పోలీస్ స్టేషన్‌కి తీసుకెళ్ళి కంప్లెయింట్ చెప్పిస్తే పోలీసులు అన్నారట మరి ఇది మీరు రిటర్న్‌గా ఇవ్వాలి. ఎఫ్ఐఆర్ అవుతది. చాలా స్ట్రాంగ్ కేస్. ఎందుకంటే అక్కడున్న ఫీల్డ్ అంతా డాక్టర్స్ ఫీల్డ్‌కి సంబంధించిన వాళ్ళు. ఈ అబ్బాయి లవర్. మ్యారేజ్ అయిందని ఆ తర్వాత తెలిసింది ఈ అమ్మాయికి. ఆ అబ్బాయికి ఆల్రెడీ ముస్లిం అబ్బాయికి మ్యారేజ్ అయ్యింది అని. కంప్లెయింట్ ఇవ్వడానికి ఆ అమ్మాయి రెడీ అవ్వట్ల. ఎందుకు అంటే మా ఫార్మ్ హౌసు, నేనే పిలిచాను, నేనే డ్రింక్స్ ఆఫర్ చేశాను, మేము కలిసున్నాం, మేమిద్దరం లవర్స్. సో ఇప్పుడు నేను కేసు ఫైల్ చేస్తే నన్నే అంటారు కదా! 90% లేడీసు ఈ వేరియేషన్ అండర్‌స్టాండ్ చేసుకోవాలండి. మీరు ఫాల్స్ కేసులు వేస్తే ఎంత డేంజరో, మీ పర్సనల్ ఫోటోసు మీరు ఇష్టపడే మీ బాయ్ ఫ్రెండ్‌తో ఉన్నారు. మీరు ఇష్టపడే మీ హస్బెండ్‌తో ఉంటారు. సొంత హస్బెండ్‌కి కూడా మీ న్యూడ్ ఫోటోలు తీసే రైట్స్ లేవు. అతను ఆ ఫోటోలు తీసి ఆ అమ్మాయిని బ్లాక్‌మెయిల్ చేస్తున్నాడు. అది లీగల్‌గా మీకు చాలా స్ట్రాంగ్ పాయింటు. మీ క్యారెక్టర్ అసాసినేషన్ అయిపోద్దని మీరు ఈరోజు కంప్లెయింట్ ఇవ్వకుండా, కేసు పెట్టకుండా ఉండడం వల్ల మీ ఫీల్డ్‌లోనే ఎంతమందిని అతను మోసం చేసుకుంటూ వెళ్తాడో మీకు అర్థమవుతుందా? ఒక్క న్యూడ్ ఫోటోలు, ఒక్క పర్సనల్ ఫోటోలు మీ జీవితాన్ని డిసైడ్ చేసేస్తున్నాయి. మీరు ఇంత కష్టపడి చదివి కెరియర్‌లో సెటిల్ అయ్యే పొజిషన్‌లో వెనక్కి స్టెప్‌కెళ్ళిపోతున్నారు. మీ నాన్నగారు చెప్పినట్లు ఆయన సపోర్ట్ ఉంది. ఫ్యామిలీ సపోర్ట్ ఉంది కాబట్టి మీరు మీ క్యారెక్టర్ అసాసినేషన్ ఎవరు చెయ్యరండి. మీ పర్సనల్ ఫోటోలు తీసే రైట్స్ ఎవరికీ లేవు కాబట్టి, ఆ పాయింట్ మీద లీగల్ యాక్షన్ చాలా సీరియస్‌గా ఉంటది. అదే పాయింట్ ఇక్కడ తను మాట్లాడుతుంది. నన్నేమంటారో మేడం, పోలీస్ స్టేషన్‌కెళ్తే ఎలా మేడం? మా ఎనకాల ఎవ్వరు లేరు మేడం. ఇది చాలా రాంగ్ నాన్న. లవ్ చేసావు తప్పు కాదు. ఫిజికల్‌గా కలవడం అనేది నేను ఎప్పుడూ రాంగే అంట. ఎందుకంటే క్యారెక్టర్‌కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలి. అందులో ముఖ్యంగా లేడీస్. క్యారెక్టర్ డైమండ్ ఈ రోజున నీకు డబ్బుందా? డబ్బు లేదా? ఏమి ఎవరు పట్టించుకోరు. పర్ఫెక్ట్ అమ్మాయి అంటే చాలు. కళ్ళకద్దుకొని పెళ్ళిళ్ళు చేసుకుంటారు. ఈ రోజున ఒక పనికిమాలినోడు నువ్వు నాకు అవసరం లేదనే రేంజ్‌లో ఎందుకున్నాడో తెలుసా? మీ క్యారెక్టర్. ప్రేమ అనే ముసుగులో మీరు ఒక 10 నిమిషాలు కంట్రోల్ చేసుకోలేని మీ ఫీలింగ్స్ ఈ రోజున ఇక్కడ కూర్చోబెట్టి న్యాయం, న్యాయం, న్యాయం అని. అదే ఈ పని చేయకపోతే మనం న్యాయం అడగాల్సిన అవసరమే లేదు. నిజంగా అన్యాయం అయిపోయే అమ్మాయిలు బోలెడుమంది ఉంటారు. పని కట్టుకొని అన్యాయం అవ్వడం ఎందుకు? మీ మీ లిమిట్స్ మీకు తెలిస్తే ఆడ పాపాన ఆళ్ళే పోతారు అనుకోవచ్చు. కావాలనుకుంటే కేసు వేయొచ్చు. కానీ ఆ కేసు ఓన్లీ చీటింగ్ దాకా వస్తది. ఈ రోజున మీరు ఫిజికల్‌గా కలిసిపోవడం వల్ల, పెళ్లి చేసుకుంటాను అని ఫిజికల్‌గా కలవటం వల్ల 376 అంటే రేపమ్మ. ఐపీసీ సెక్షన్. 376 సబ్ 2 అంటే పెళ్లి చేసుకుంటానని ఫిజికల్‌గా వాడుకోవడం. అది ఈక్వల్ టు రేప్. రేప్ కిందకి రాదు గానీ మీకు అన్నీ తెలిస్తే విల్లింగ్‌గానే. అలా అని మీ బాడీని యూజ్ చేసుకునే రైట్స్ ఏ మగాడికి లేవు.
ట్రాప్ చేసి పెళ్లి చేసుకుంటానని ట్రాప్ చేసి మీరు దీనికోసం ఇంతకాలం వెయిట్ చేయాల్సిన అవసరమే లేదు. అలా మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇస్తే ఎక్కడున్నా ఎతుక్కు తీసుకొచ్చేవాళ్ళు. వాళ్ళకి పెళ్ళి అయిపోయినా కూడా తప్పు అయితే జరిగిందిగా, క్రైమ్ అయితే జరిగింది, ఇది తప్పు కాదు, క్రైమ్ అయితే జరిగిందిగా, మీరు కంప్లైంట్ ఇవ్వాలి. ఈరోజు మీకు ఆ ధైర్యం లేదంటున్నారు కదా, మా స్టేజ్ నుంచి మేము మీకు సపోర్ట్ చేస్తాం. మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళండి, కేసు రిజిస్టర్ చేయండి. మీ హక్కు అదే. అతను పెళ్లి చేసుకోవాలని మీరు అడగట్లా, మీరు న్యాయం అడుగుతున్నారు. ఈ న్యాయం ఈ స్టేజ్ మీద మేము డిసైడ్ చేయలేం. ఎందుకంటే ఇది మా చెయ్యి దాటిపోయిన క్రైమ్. అమ్మ ఏదో ఒకటి తీసుకో సెటిల్మెంట్ చేసుకొని మేము అన్నాం. ఎందుకంటే ఆ అబ్బాయిలో ఎక్కడ నాకు పశ్చాత్తాపం కనిపించలేదు. సారీ అండి అయిపోయింది, ఆ అమ్మాయి నాకు ఇట్లా అనిపించింది, అందుకే నేను ఇట్లా వేరే పెళ్లి చేసుకున్నాను, ఆ అమ్మాయికి నేను ఎప్పటికప్పుడు చెప్తానే ఉన్నానండి, ఇంకోసారి నా లైఫ్లోకి రావద్దు, వద్దు మన ఇద్దరం వేరుందామని మిమ్మల్ని కనీసం ఓదార్చడానికి కూడా అతను ఎక్కడ ప్రయత్నించలే. లాస్ట్ మినిట్ దాకా చీట్ చేసుకుంటూనే వచ్చాడు. అలాంటి వ్యక్తికి ఈ స్టేజ్ మీద మేము ఒక 1-2 అవర్స్లో కూర్చోబెట్టేసి న్యాయం చేసి నాన్న మీరు ఏదైనా కాంపెన్సేషన్ తీసుకోండి వెళ్ళిపోండి అని అనలేం. ఎందుకంటే ఇక్కడ మీ క్యారెక్టర్ మాకు అంత తక్కువగా ఏం కనిపించట్లా. మీ క్యారెక్టర్ని డిసైడ్ చేసే రైట్స్ మాకు లేవు. మీకు జరిగింది అన్యాయమని మీరు ఫీల్ అవుతున్నారు. ఇతని క్యారెక్టర్ మేము డిసైడ్ చేయగలుగుతున్నాం. ఎందుకంటే మా ముందు విపరీతంగా అబద్ధాలు మాట్లాడాడు. ఆ అమ్మాయి ఎవరో నాకు తెలియదండి అన్నాడు. ఫోటోలు వెడ్డింగ్ కార్డు మీద వేస్తే కూడా మార్ఫింగ్ అన్నాడు కాసేపు. నేను నన్ను నమ్ము మాదంతా పద్ధతి గల ఫ్యామిలీ అన్నాడు. మరి ఆ పద్ధతి గల ఫ్యామిలీలో ఇలా ఆడపిల్లల్ని మోసం చేయమని అంటారేమో నాకు తెలియదు. సో ఇక్కడ మీరు మమ్మల్ని నమ్ముకొని వచ్చారు కదా, మీరు లీగల్గా వెళ్ళండి. ఒకవేళ ఫ్రీ లీగల్ ఎయిడ్ కావాలంటే కూడా మేము సజెస్ట్ చేస్తాము, లేదా మేమే చేస్తాం. ఓకేనా? కానీ ఇలాంటి నా కొడుకులను వదలొద్దు మేడం. అసలు వదలొద్దనే కదా మేము చెప్తున్నాం. ఎందుకంటే మేము ఇచ్చే పనిష్మెంట్ కంటే ఈ కేసుల్లో కోర్టు ఇచ్చే పనిష్మెంట్ చాలా పెద్దది. అర్థమవుతుందా? మళ్ళీ మాట్లాడతాం. అమ్మా ఇక్కడ మిమ్మల్ని మేము అనటానికి ఏమీ లేదు. ఇలా ఉన్న ఏ వైఫ్ని ఎవరు ఏమంటానికి లేదు. ఎందుకు అంటే వాళ్ళకి తెలియదు. భర్తని నమ్మింది, పర్ఫెక్ట్గా కాపురం చేసుకుంటుంది, ఒక బాబో పాప కన్నారు. ఇప్పుడు 3 years నుంచి ఆ అబ్బాయి అమ్మాయిని వాళ్ళ వైఫ్ని దారుణంగా మోసం చేస్తున్నాడు. అక్రమ సంబంధం ఉండటం వేరు, అక్రమ సంబంధంలో ఉన్న అమ్మాయిని మోసం చేస్తూ సైమల్టేనియస్గా కంటిన్యూ అవుతున్నాడు. అక్కడికి వెళ్తున్నాడు, ఇక్కడికి వెళ్తున్నాడు. అది ఎంత దారుణమైన ఇన్సిడెంట్ అంటే ఇలాంటి వ్యక్తితో నువ్వు జీవితకాలం బతకాలి అనుకోవడం అనేది నిజంగా ఒక రకమైన నరకమే. అది నీ పర్సనల్ విషయం. అలాంటి వ్యక్తిని మార్చుకుంటావా, ఇంకేదన్నా జరిగిద్దా, ఇంకెవరన్నా ఉన్నారా, నీకు ఇంకా స్టెప్ బై స్టెప్ తెలిసిపోతారు. ఎందుకంటే పోలీస్ స్టేషన్లో అమ్మాయి కంప్లైంట్ ఇచ్చిందంటే మొత్తం ఈయన చరిత్ర అంతా బయటకు వస్తుందమ్మా, ఇలాంటి అనుషాలు ఎంతమంది ఉన్నారా అనేది. ఇక ఆ రోజు డిసైడ్ చేసుకో ఇలాంటి వ్యక్తితో ఉండాలా వద్దా అని. మీరు ఒక వైఫ్గా కేసులు ఫైల్ చేస్తే అమ్మ చాలా దారుణంగా ఉంటుంది. 498 డొమెస్టిక్ వైలెన్స్, మెయింటెనెన్స్, పిల్లలకి కానీ మీకు కానీ ఎటువంటి లాసు అయితే జరగదు. మీరు ఇచ్చిన డౌరీతో సహా పెళ్లి ఖర్చులతో సహా ముక్కుపిండి వసూలు చేసుకోవచ్చు. వాళ్ళ దగ్గర ఏవో ప్రాపర్టీస్ ఉన్నాయట వారసత్వంగా వచ్చినాయి. అర్థమవుతుందా? అంటే ఈరోజు నేను పెళ్లి చేసుకున్నాను కదండి, నా భర్తే నాకు ఇంపార్టెంట్ కదా అని మీరు అనుకోండి. మేమేం అనట్లా. ఎందుకంటే ఆ అబ్బాయి ఏమో ఆవిడ చేసుకుంటాను అనట్లా, ఆవిడేమో ఆయన చేసుకుంటాను అనట్లా. ఇక్కడ న్యాయం చేయడానికి అతనికి పనిష్మెంట్ అయితే పడుతుందమ్మా. నువ్వు ఆయన కాపాడుకుంటావో జైలుకే పంపించుకుంటావో నీ రైట్స్ నీకైతే పూర్తిగా ఉన్నాయి. విడిపోండి అని మేము చెప్పం, కలిసి ఉండమని చెప్పం. నీకు ఆల్రెడీ అతని క్యారెక్టర్ ఏంటో అర్థమైంది. జీవితకాలం అతను ఏం చేయొచ్చు నీకు తెలుసు. నారదీసి అవతల పెట్టవచ్చు. ఎందుకంటే బీభత్సమైన తప్పులో దొరికాడు. ఆవిడేసే కేసు రిజిస్టర్ అవుతుంది. ఒక 2 months జైలుకి అయితే వెళ్తాడు. కేసులో ఖర్చులు కూడా లక్షల్లో ఉంటాయి. వెళ్ళనివ్వండి, అక్కడ ఉండనివ్వండి. జడ్జి ఎప్పుడు రిలీజ్ చేస్తే అప్పుడే వస్తాడు. కొంపల మునుగు ఇప్పుడు బయటకు వచ్చిన ఒక్కొక్క అమ్మాయిని మోసం చేసుకుంటూ వెళ్ళాల్సిన అవసరం అయితే లేదు కదా. సో బెయిల్కి మీరు అంత విపరీతమైన ఖర్చులు పెట్టకుండా మాక్సిమం నార్మల్గా ఎంత చేయగలరో అంత చేయండి. ఇప్పుడు అమ్మాయిని మోసం చేసి ఇంకెంత మందిని చేస్తారు అదే మీకు కేసులు పెట్టినాకైతే అర్థమవుతుంది. బాబు మీరు ఇందాక మాట్లాడారు కదా పద్ధతి అని, మీ ఇంట్లో ఆడపిల్లలు లేరా? ఉన్నారా లేరా? చెల్లి అక్క వీళ్ళంతా ఉంటారు కదమ్మా. ఆడపిల్లలు లేకుండా ఒక ఎవరు కూడా సృష్టిలోంచి బయటికి రారు కదా. అంత హీనంగా ఎలా మాట్లాడుతున్నావు నువ్వు? ఆవిడ క్యారెక్టర్ని నీకు అనుమానం ఉంటే అదేదో తేల్చుకొని కట్ చేసుకుంటే అమ్మాయి ఆ రోజే ఆగిపోయేది. నేను వద్దని చెప్తూనే ఉన్నాను. నువ్వు వాడేసుకొని వద్దని చెప్పేస్తే దులిపేస్తారా? నువ్వు ఇక్కడ రహస్యంగా పెళ్లిళ్ళు చేసేసుకొని పిల్లలను కనేస్తావా పద్ధతిగా? ఒక అమ్మాయిని మోసం చేసినప్పుడు వాడుకున్నప్పుడు ఆ అమ్మాయికి క్లారిటీగా బుజ్జగించుకుంటావో, క్లారిటీ ఇచ్చుకుంటావో, బతులాడుకుంటావో, సగం అక్కడ సగం ఇక్కడ ఏంటి? నీలాంటి వ్యక్తికి అయితే ఈ స్టేజ్ మీద మేడం న్యాయం చేయడం అయితే కుదరదండి. లీగల్గా అమ్మాయి ప్రొసీడ్ అవ్వాలి. మీకు 100% మేము లీగల్ సపోర్ట్ చేస్తాం. నువ్వు అసలు ఏ డిప్రెషన్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. నువ్వు ఇందాక మాట అన్నావు నాన్న బంగారం లాగా, ఏ ఆడపిల్లకి ఈ అన్యాయం జరగకూడదండి అని. ఇలాంటి వ్యక్తికి నిజంగా ఇంకెంతమంది ఆడపిల్లలు ఉన్నారో తెలియదు. వాళ్ళ వైఫ్ కూడా మీకు పూర్తి సపోర్ట్ చేస్తున్నారు. మీరు 100% పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వండి, తీసుకుంటారు. మీ దగ్గర ఉన్న ఈ ఎవిడెన్స్లు కూడా చాలు.
అర్థమవుతుందా? ఆల్ ది బెస్ట్ నేను మేమంతా నీ సపోర్ట్. ఇంకొక ఆడపిల్ల మీద చెయ్యాలంటే నా కొడుకు భయపడాలి భయపడాలి. అంతే. నువ్వు అదే ప్రాసెస్ స్ట్రాంగ్ గా ఇక్కడ వరకు వచ్చారు. పెళ్ళం వాళ్ళ ఆయన తప్పు చేస్తే సపోర్ట్ చేయకుండా ఆవిడ కూడా మీకు సపోర్ట్ చేసింది చూడండి. మీరు కూడా సూపర్ వీణా గారు. ఆమె కూడా అమ్మాయే కదా మేడం. అలాంటి అమ్మాయిలు ఇంకెంత మంది మోసం, నాకు తెలియకుండా ఎంత మందిని చేస్తున్నారో తెలియదు కదా. అదేలేండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మా. వెళ్ళండి, మేడం సార్ చెప్పినట్టుగా చేయండి. ఓకే. నాయనా ప్రసాద్, పద్ధతి గల ప్రసాద్, బయలుదేరు. పద్ధతి అంటే పద్ధతి. బాబుద్ది చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు. థ్యాంక్ యూ సో మచ్ అడ్వకేట్ మేడం. మరో కథతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమాన్ని ఇంతగా అభిమానిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా శిరస్సు ఉంచి నమస్కరిస్తున్నాము. ఈ సందర్భంగా మీ అందరితో నేను ఒక విషయాన్ని పంచుకోవాలి అనుకుంటున్నాను. మేము చేసేటటువంటి ఇది కథ కాదు జీవితం కార్యక్రమం ద్వారా ఎంతో మందికి ప్రత్యక్షంగాను పరోక్షంగాను సహాయం అందుతుందని భావిస్తున్నాం. ఎక్కడ ఉండి ఇక్కడికి రాలేని ఎంతో మందికి అడ్వకేట్ రమ్య మేడం గారు, సైకియాట్రిస్ట్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు ఇచ్చేటటువంటి సూచనల ద్వారా వాళ్ళ జీవితాల్లో ఎలాంటి మార్పులు తెచ్చుకుంటే ఆనందంగా ఉంటారో అలాంటి మార్పులు తెచ్చుకుంటున్నారు. మా ఆశయం ఒకటే, అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి. ఇది కథ కాదు జీవితం ప్రోగ్రామ్ అందరికంటే ఒక రోజు ముందుగా మీరు చూడాలి అనుకుంటే వెంటనే డౌన్లోడ్ చేయండి హిట్ టీవీ యాప్. ఇందులో మీరు నచ్చే మెచ్చే కంటెంట్ సిద్ధంగా ఉంది. మరి ఇంకెందుకు ఆలస్యం, వెంటనే డౌన్లోడ్ చేసుకోండి హిట్ టీవీ యాప్.